హెడ్సెట్ పెట్టుకుని జాగ్రత్త విను. మన మగజాతిని ఎరుపుకుని చేసే మగాళ్ళు కాదాళ్ళు లుచ్చాగాళ్ళు, లోఫర్ లైన్ జోడుకులు చాలా మంది తయారయ్యారు రా. ఎందుకంటే అమ్మాయిల్లో 3 రకాలు ఉన్నారా. ఒకటి, నైట్ రోడ్ల మీద లైట్లు కొట్టి 400కి అమ్మేటోళ్ళు. 2, నచ్చింది కొన్ని ఖర్చు పెట్టి దానికి ఎంతో కొంత తిప్పితే చాలు నీతో వచ్చేసేటోళ్ళు. 3, నువ్వు సత్తానన్నా నేను దేకను కూడా దేకను దేవతలు. ఆ ముందున్న 2 రకాలతో నువ్వు ఎలా బిహేవ్ చేసినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారేమో. కానీ ఈ 3వ రకం ఉన్నారు చూడు, అలాంటి అమ్మాయిలు జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే ఈ అమ్మాయిలు చదివే కాలేజీల్లో మ్యాథ్స్లు, ఆఫీసుల్లో మేనేజర్లు, షాపుల్లో ఓనర్లు, చాలా మంది లొత్తుకులు లంచ్ కొడుకులు ఉన్నారు. మాట్లాడకపోతే మార్క్ లేని అన్నాడు ఒకడు, నాతో బయటకు వస్తే గానీ శాలరీ ఇవ్వనన్నాడు ఒకడు, పడుకోకపోతే పనిలో నుంచి పీకెత్తనన్నాడు ఒకడు. అలాంటి ఆడలకి ఇలాంటి మాటలు వింటూ 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 ఓపిక నశించిపోద్ది. అప్పటికే వాళ్ళ మీద తిరగబడితే ఆస్తి చేయడేమో, శాలరీ ఇయడేమో, పనిలో నుంచి పీకెత్తడేమో అని ఎన్నో రకాల భయపడుతూ కుమిలిపోతూ వాళ్ళు ఏడుచుకుంటూ భరిస్తున్నారు. చెప్పర్రా అవన్నీ. అయినా అప్పటికే అక్కడే ఎందుకు ఉంటున్నారంటే మిడిల్ క్లాస్ అమ్మాయిలు వాళ్ళ అమ్మ నాన్నలకి ఎంతకొంత సాయపడదామని పనిలోకి వచ్చిన వాళ్ళు. ఒకవేళ మానిస్తే ఇల్లు ఎలా గడుస్తుంది, 3 పూటలు ఎలా గడవాలి, ఇలా ఎన్నో ఆలోచించి భరించి ఉంటారు. దాన్ని ఎరుపు గల అడ్వాంటేజ్ గా తీసుకొని ఇంక వీళ్ళు ఇష్టం కాడదానికి నువ్వు నచ్చి యాక్సెప్ట్ చేస్తే నువ్వు ఏదన్నా చేసుకో. కానీ నీ ముఖం మీద చెయ్యి అంటే నీకు సిగ్గే లేనిది కాక మళ్ళీ ఎలా రా అమ్మాయి వెనకాల పడి ఇబ్బంది పెడతావు. పోనీ వెనకాల తిరిగినా ఓకే, ఈ హెరాస్మెంట్ ఎట్రా. అయినా మీకని ఎట్ లాభం? మీ అమ్మాయిలు పెంపకమైన అలాగ అయ్యి ఉండాలి, నీ సరౌండింగ్స్ అయినా అట్లా ఉచ్చాగాలు ఉండాలి. లేదంటే ఆ పుట్టుకతోనే ఆ బుద్ధి అంతేనేమో. అంటే నా కొడుకులకి సొల్ల కోసిలు అలాంటి అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళని అలా ఉన్నవంటారు లంచ్ చూడగలరా. హస్తల వీస్తా.